హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సన్నబియ్యం పథకం కింద ప్రతి నెల ఉచిత రేషన్‌ను పంపిణీ చేసే విధంగానే ఈ మే నెలకు సంబంధించి కూడా రేషన్ పంపిణీని చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఈ మే నెలకు సంబంధించిన ఉచిత రేషన్‌ను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు? అలాగే మీకు మే నెలకు సంబంధించిన రేషన్ అనేది వస్తుందా లేదా అని ఆన్లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఎక్కడికి వెళ్లి మీరు రేషన్ తీసుకోవాలి? ఎన్ని రకాల సరుకులను మీకు పంపిణీ చేస్తారు? ఎవరెవరికి ఎంత రేషన్ ఇస్తారు? ఇలాగా అన్ని వివరాల గురించి వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చున్నాను. వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రతి నెల ఉచిత రేషన్ పంపిణీ చేసేలాగే ఈ మే నెలకు సంబంధించి కూడా రేషన్ పంపిణీని చేస్తూ ఉంది. సో, ఇక్కడేంటంటే మీకు ఈ మే నెలకు సంబంధించిన రేషన్ ఇస్తారా లేదా అని ఆన్‌లైన్‌లో మీ మొబైల్ ఫోన్‌లోనే చెక్ చేసుకోవచ్చనమాట. అది ఎలాగో ఫస్ట్ మీకు వన్ బై వన్ చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్ మీ యొక్క మొబైల్ ఫోన్ తీసుకోండి. గూగుల్‌లోకి వెళ్ళేసి ఎఫ్ఎస్‌సి సెర్చ్ చేయండి. అక్కడ మీకు దానికి సంబంధించిన లింక్ అనేది ఫస్ట్‌లోనే రావటం జరుగుతుంది. ఎఫ్ఎస్‌సి సెర్చ్ అనేసి. సో, ఆ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసేస్తే హోమ్ పేజ్ అనేది మీకు ఇలా కనిపించడం జరుగుతుంది. లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇలా ఓపెన్ కాగానే ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఎఫ్ఎస్‌సి సెర్చ్, దీపం సెర్చ్, రిపోర్ట్స్ అని ఆప్షన్స్ వరుసగా అయితే ఉన్నాయన్నమాట. సో, ఇందులో థర్డ్ ఆప్షన్ రిపోర్ట్స్ అనమాట. ఓకేనా? ఈ రిపోర్ట్స్ ఆప్షన్ మీద అలా క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడొచ్చేసి కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్‌లో వచ్చేసి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సింపుల్‌గా. సో, ఇక్కడ ఫస్టు సెలెక్ట్ మంత్ అడుగుతుంది. ఏ మంత్‌ది? మే. సో, ఇక్కడ మే అని సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఇయర్ అడుగుతుంది. 2026 అని. అలాగే డిస్ట్రిక్ట్ అడుగుతుంది. మీదేది ఏ డిస్ట్రిక్కో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాను. ఓకేనా? అలాగే మండలము. మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్‌గా వచ్చేసి ఎఫ్ఎస్‌సి సెలెక్ట్ ఎఫ్‌పిఎస్ నంబర్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ ఎఫ్‌పిఎస్ నంబర్‌ను మీకు తెలియకపోయినా వదిలేసేయండి. నో నీడ్ అదేం అవసరం లేదు. దాని తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుందనమాట లిస్ట్ అనేది. సో, ఒక్కసారి మీరు ఈ లిస్ట్‌లో క్లియర్‌గా చెక్ చేసుకోండి. మీ నేమ్ ఉందా? లేదా? సో, మీ రేషన్ కార్డ్‌లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో ఆ వివరాలన్నిటి గురించి. ఓకేనా? సో, ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్‌లో అడుగుతూనండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇకపోతే మే నెలకు సంబంధించిన రేషన్ అనేది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పంపిణీ చేస్తారు? ఎన్ని రోజుల పాటు ఇస్తారు? మీరు ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి? ఎవరెవరికి ఎంత రేషన్ అనేది పంపిణీ చేస్తారో ఆ వివరాలన్నిటి గురించి చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో, ఫస్ట్ పంపిణీ తేదీలైతే చూద్దాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సాధారణంగా ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి నెలాఖరు వరకు రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. అలాగే ఈ మే నెలకు సంబంధించి కూడా ఒకటో తేదీ నుంచి నెలాఖరు వరకు రేషన్ పంపిణీ అనేది చేస్తారనమాట. ఓకేనా? లబ్ధిదారులు తమకు అనుకూలమైనటువంటి సమయంలో దగ్గరలోని రేషన్ షాప్ దగ్గరికి వెళ్లి సరుకులు తీసుకొచ్చుకోవచ్చు. సో, ఇప్పటికే మీకు 3 నెలలకు సంబంధించిన రేషన్ అనేది ఒకేసారి తీసుకొనేసి ఉంటే, మీకు ఈ మే నెలకు సంబంధించి రేషన్ రాదు. ఒకవేళ తీసుకోకుండా ఉన్నట్లయితే, మీకు ఈ మే నెలకు సంబంధించి రేషన్ అనేది ఇస్తారనమాట. ఒక్కొక్కరికి ఎంతెంత రేషన్ ఇస్తారో వన్ బై వన్ అయితే ఇక్కడ మనకు క్లియర్‌గా చెప్పున్నారు. సో, సన్నబియ్యం పథకం కింద రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ఒక పర్సన్‌కి 6 కిలోల చొప్పున ఉచితంగా ఈ సన్న బియ్యాన్నయితే పంపిణీ చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ యొక్క రేషన్ కార్డ్‌లో 3 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో, ఒక్కొక్క పర్సన్‌కొచ్చేసి 6 కేజీల చొప్పున 18 కేజీలయితే మీ రేషన్ కార్డ్‌కు వస్తుందనమాట. అదే ఇక్కడ మనకు చెప్పున్నారు. ఓకేనా? సో, బియ్యంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో చక్కెర మరియు
కందిపప్పు వంటి ఇతర సరుకులను కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, అది ఆ యొక్క ప్రాంతాలను బట్టి. కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్‌గా పంపిణీ చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్‌గా పంపిణీ చేస్తారు. అన్నిట్లో ఒకే విధంగా అయితే పంపిణీ చేయరనమాట. ఇలాగా ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ జరుగుతుంది. సో, మనకు ఏప్రిల్ నెలలోనే 3 నెలలకు సంబంధించిన రేషన్ పంపిణీ అనేది చేసేసారు. ఒకవేళ తీసుకోకుండా ఉన్నట్లయితే సో, మీకు ఈ నెలలో మే నెలలో రేషన్ పంపిణీ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? అలాగే కొత్తగా రేషన్ కార్డ్స్‌కు దరఖాస్తులు చేసుకోవడానికి ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయితే కూడా సో, వాటికి సంబంధించి కూడా నేను అప్డేట్స్ అనేటువంటివి మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఫాలో అప్ చేస్తున్నాను మీరు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.